4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతం తడిసి ముద్దయింది. చెరువులు, గుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశం మీద మా ప్రతినిధి సంపత్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతానికి మనం ఎటునాగారం మండలం దొడ్లకొండాయి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. మనం బ్రిడ్జిని చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో కూడా ఈ బ్రిడ్జితోని రాకపోకలకు ఇక ఉన్నటువంటి గ్రామస్తులకు ఎంతో ఇబ్బందులు జరిగాయని చెప్పని గ్రామస్తులు మాత్రం తెలియపరచడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే దొడ్ల కొత్తూరు బ్రిడ్జిని మాత్రం ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసరాల ప్రాంతాలను విజిట్ చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క బ్రిడ్జిని 16 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ వర్షాకాలం సీజన్ సందర్భంగా ఇక్కడ పనులు పూర్తి చేయలేకపోయారు. కావున ఇక్కడ జరిగినటువంటి గ్రామాలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండడం కోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు అప్రమత్తమై ఇక్కడ ఉన్నటువంటి పనులను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ మరియు ఇక్కడ గజీతగాళ్లతో కూడా ఇక్కడ పడవ ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అటు కొండాయి, దొడ్ల, మల్యాల, అటుపోతే ఐలాపూర్ ఈ 4 గ్రామాలు మాత్రం పూర్తిగా జల దిగ్బంధంలో బందీగానే ఉన్నాయని చెప్పి కూడా చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ వర్షాకాలం వచ్చిందంటే వారి పరిస్థితి అంతా ఇంత కాదు. వారి సమస్యలు ఎలా ఉన్నాయి, వారికి ఎప్పుడు ఈ సమస్యలు పరిష్కరిస్తాయి, పూర్తి సమాచారం అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాది మల్యాల, నేను హన్మకొండలో ఉంది. మాకు ఇక్కడ మా ప్రాంతానికి వచ్చి వెళ్ళడానికి బాగా ఇబ్బంది అవుతుంది వర్షాకాలం వచ్చినప్పుడల్లా. దీని శాశ్వత పరిష్కారం గురించి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేసింది, కానీ 3 సంవత్సరాల నుంచి అది జరుగుతూనే ఉంది. దయచేసి తొందరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలి. అలాగే అవతల నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిగ్నల్ లేదు, కరెంట్ ఉంటుంది కానీ సిగ్నల్ లేదు. సిగ్నల్ గురించి అధికారులు కొంచెం పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా తడిసి ముద్దని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఎటునాగారం మండలం దొడ్ల, కొత్తూరు, కొండాయి, ఐలాపూర్ గ్రామస్తుల అవస్థలను చూపించడానికి 99 టీవీ ప్రయత్నం చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం నేరుగా కొండాయి బ్రిడ్జ్ వద్దకు మనం చేరుకోవడం జరిగింది. కొండాయి బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాలను చూపించే ప్రయత్నం చేస్తుంది 99 టీవీ. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క గ్రామస్తుల సమస్యలు మాత్రం ఈ విధంగానే ఉన్నాయని చెప్పని కొన్నటువంటి గ్రామస్తులు అయితే తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఈ యొక్క వాగు దాటడానికి ఇక్కడ ఒక 3 పడవలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా యంత్రాంగం. మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో స్థానిక మంత్రి, ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా ఈ యొక్క వాగును, ఈ బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే గత సంవత్సరం అనుభవాన్ని ఆదించుకొని ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడ పడవలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరో దిక్కు చూసుకున్నట్లయితే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని చెప్పి మరో దిక్కు అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పడవ ప్రయాణంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే పడవ ప్రయాణం చేస్తున్నారు. మనం ఒకసారి గ్రామస్తులతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ముసలి ముడిగి వాళ్ళం ఎన్ని బాధలు పడతానో గవర్నమెంట్ సహాయం చేసి జ్వరాలు వచ్చినా, కాళ్ళు వచ్చినా, ఏళ్ళు వచ్చినా మేము ఎంత ఇబ్బందిలో పడతాము. ఆ దేవునికి ఎరక మమ్మల్ని అయితే ఎందుకు చేస్తాను సర్కారు. అంటే మీకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది కదా, ఇప్పుడు సౌకర్యాలు ఏం పెట్టలేదు. పోతామన్న వాళ్ళన్నా గదకేయాలి, ఉంటానన్న వాళ్ళని ఇలా ఉంచాలి. మమ్మల్ని అడగాకుండా చేసే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది చేస్తాము. మాకు పట్టకాయితాల మేము మాకు భూముల జాగల ఉన్నోళ్ళకు ఉంటే వాళ్ళతో గట్టిగా మాట్లాడిపించి మమ్మల్ని కూడా ఒక అడ్డకే వేయాలి. నీవు ఇట్లా ఇబ్బందులు పడలేకపోతారమ్మా. కూలి లేదు, ఇప్పుడు నాలుగు లేదు, ఆగుబడ్డది. ఆగుదల కచ్చారు మేము కూలి చేసుకుంటాం. కొండాయి బ్రిడ్జ్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి పడవలో మనం ప్రయాణం చేస్తున్నాం. మన మధ్యలో ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎన్ని రోజులుగా ఈ కష్టాలు జరుగుతున్నాయి? మీ సమస్యల మీద ఇప్పటివరకు అధికారులు వచ్చి ఎటువంటి హామీలు ఇచ్చారు మీకు? మాకు హామీలు ఇచ్చినా కానీ మరి హామీలు ఇచ్చినట్టు జరుగుతలేదు కదా. ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది కూడా ఇంకా నిర్ణయం అయితలేదు. దాన్ని బట్టి ఈ దెబ్బ అయినా మాకు ఎటైనా ఒకటి నిర్ణయం చేయండి మీరు, సర్పంచ్ కాడికి వెళ్ళి, ఊరి పెద్ద మనుషుల కాడికి వెళ్ళి కూడా. కాబట్టి దీన్ని మీరు తలెత్తి చూసుకోండి, మమ్మల్ని అన్యాయం చేయకండి. పేద ప్రజల మమ్మల్ని మంచిగా చూసుకోండి దయచేసి. మాకు బ్రిడ్జి తొందరగా కావాలి.
ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై 99 టీవీ అయితే ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి ఈ మధ్య కాలంలో స్థానిక మంత్రి సీతక్క కూడా ఇక్కడ చేరుకొని ఈ గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవతల ఒడ్డు యువతల ఒడ్డున ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాల కోసం బోటింగ్ మరి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను కూడా అందిస్తూ వారికి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఓదిక్కు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేస్తూ ఇక్కడ అధికారులను అప్రమత్తం చేశారు. ముందస్తుగా అధికారులు ఇంకా అప్రమత్తం చేసి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కొన్నటువంటి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, ఎటు నగరం.